అయితే ఇప్పుడు మనం ప్రిన్సెస్ కటింగ్ కట్ చేస్తున్నాం అండి. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ 4 మడతలు వేసుకోవాలి. కొలత బ్లౌజ్తోని టేప్ లేకుండా కూడా కట్ చేసుకోవచ్చు. అయితే ఇది షార్ట్ హ్యాండ్స్ ఉంది, మనకి ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ కావాలి. ఏం చేయాలి, టేప్తో తీసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి 10, లూజ్ వచ్చేసి 11. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ లెంత్ 10 తీసుకున్నాక ఇక్కడ 9.5 తీసుకోవాలి. ఓకేనా? కాకపోతే మనకు ఫ్రిల్స్ కావాలి కాబట్టి ఒక 3 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ వస్తాయి, ఎల్బో హ్యాండ్స్ ఫ్రిల్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ ఓపెన్ వస్తుంది అన్నమాట. ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి బ్యాక్ ఓపెన్ అయితే మంచిగా ఉంటుంది. నెక్ డీప్ వస్తుంది. ఫ్రంట్ బోట్ నెక్ వస్తుందండి. దీన్ని బట్టి మనం ఏం కట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ అయితే ఇప్పుడు ఇది ఫ్రంట్ ఓపెన్ ఉంది ఈ బ్లౌజ్ యాక్చువల్లీ. ఇప్పుడు మనం బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం. బ్యాక్ ఓపెన్ పెట్టాలంటే ఏం చూసుకోవాలి, ఈ లెంత్ చూసుకోవాలి. లెంత్ ఎంత ఉంది, ఇది 13.5 ఉందండి. 13.5 అంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టమన్నారు. ఒక నిమిషం. నిన్న 14 పెట్టమన్నారండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కుట్లలో చేసుకోవాలి. ఇక్కడ ఒకటి మనకి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ ఎక్స్ట్రా తీసుకుంటాం కుట్లలకి. ఇది ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ సైజ్, ఇది ఎక్స్ట్రా కుట్లలకి. అప్పుడు నెక్ తీసుకోవాలి మనం. నెక్ ఎంత, ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ డీప్ నెక్. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం కదా. బ్యాక్ అంటే ఇప్పుడు బ్యాక్ 10 పెట్టుకుంటున్నామండి. టెన్ వస్తే లెంత్ ఎంత వస్తుంది మనకి, ఇంత వస్తుంది చూసుకోండి. ఇక్కడ కొంచెం కుట్లలకు వదిలేస్తుంది, ఇక్కడ కొంచెం కుట్లలకు వదిలేస్తుంది. ఫ్రంట్ మాత్రం బోట్ నెక్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, షోల్డర్ చూసుకోవాలండి. ఇక్కడ ఇది చంక పార్ట్, ముడత రాకుండా ఎట్లా చూసుకోవాలనేది ఈ పార్ట్ చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ తీసుకుంటున్నాం. ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ వస్తుందండి. ఇది ఎట్లుందో అట్లా తీసుకోవాలి. ఫస్ట్ తీసుకున్నాక మనం ఇట్లా లైన్ తీసుకోవాలి. లైన్ తీసుకున్నాక చూసుకోండి ఒకసారి. ఇప్పుడు ఫ్రంట్ ఏంటిది, మనకు బోట్ నెక్ రావాలి. బోట్ నెక్ అంటే టేప్తో మనం ఎంత తీసుకోవాలని చూసుకోవాలి. 4 వస్తుంది. 4 నుంచి మనం ఇట్లా బోట్ నెక్ పెట్టుకోవాలి. బోట్ నెక్ పెట్టేసి ఈ పార్ట్ తీసేసేయాలి. ఈ పార్ట్ తీసేసి మనం ఇక్కడ ప్రిన్సెస్ కటింగ్ అనేది ఎంత తీసుకోవాలో చూసుకోండి. ఇక్కడ 4 తీసుకుంటున్నామండి. ఇక్కడ చంక పార్ట్ 5. దీన్ని బట్టి షేప్ అనేది ఎట్లా తీసుకోవాలని చూసుకోండి ఒకసారి.
నీట్గా ఇట్లా తీసుకుంటే షేప్ మంచిగా వస్తుందండి. లోపలికి స్టిచ్చింగ్ ఇంత ఫిట్టింగ్ ఇంత వస్తుందండి. ఇది ఎక్స్ట్రా కుట్లలకి. ఓకేనా, మనం కట్ చేసుకున్నాం. నీట్గా ఎంత కావాలో అంత చూసుకొని కట్ చేసుకోండి. ఇది ఎక్స్ట్రా తీసుకుంటే ముందర లూజ్ ఎక్కువ వస్తుంది. అట్లా తీసుకోకుండా మనం ఎంత తీసుకోవాలో మెజర్మెంట్ ప్రకారం నీట్గా ముడత రాకుండా ఎట్లా కట్ చేయాలని చూసుకోండి ఒకసారి. ఇక్కడ అందరికి డౌట్ వస్తుందండి, ఇక్కడ తీయకుండా కటింగ్ ఎట్లా వస్తుందని. లేకపోతే మనం ఎంత తీసుకుంటామో ఆ బౌల్ అనేది అది తీసేసుకుంటే మనకి షేప్ అనేది లైనింగ్ అయిపోయిందండి. మనం బ్లౌజ్ పీస్ ఎట్లా కట్ చేసుకోవాలని నేను చూపిస్తానండి. ఇది కట్ హ్యాండ్స్కి వస్తుంది. ఈ కట్ వర్క్ ఇది మొత్తం ఈ కట్ ఎట్లుందో అట్లా రావాలంటే మనం ఏం చేయాలంటే ఇది తీసేసుకోవాలండి. ఇది తీసేసుకున్నాక ఇది కుట్లలోకి వెళ్ళిపోతుంది. మన షేప్ ఎట్లా తిప్పియాలనేది స్టిచ్చింగ్లో చూపిస్తానండి మీకు. ఇంకొకటి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి తీసుకుంటున్నామండి. ఇక్కడ మనం హ్యాండ్స్ కన్నా ఒక 3 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాం. ఒక 3-4 ఇంచెస్ కుచ్చులకు వస్తుంది అది. ఇప్పుడు ఈ క్లాత్ లైనింగ్ కన్నా ఇది తక్కువ ఉంది కదండి, చంక పీసులు పడతాయండి. చంక పీసులు వేసుకుంటే మనకి ఏమవుతాయంటే ఇక్కడ 3 కుచ్చులు ఎక్కువ రావాలనుకుంటే మనం ఇక్కడ చంక పార్ట్స్ వేసుకోవాలంటే ఇది తీసేసుకోవాలి. ఇప్పుడు 4 లేయర్ వస్తుందండి ఇట్లా. ఇది ఇప్పుడు బ్యాక్ తీసుకుందామండి. నీట్గా సాల్వ్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత చూసుకోండి ఒకసారి. కన్ఫ్యూజ్ కాకుండా మనం మార్కింగ్ ఎంత చూసుకున్నా అంత ఒకటి చూసుకో. ఇక్కడ మనకి ఇది బ్యాక్ ఓపెన్ వస్తుందండి. బ్యాక్ ఓపెన్ వస్తుంది కాబట్టి అక్కడ ముందర ఫ్రంట్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మన కుచ్చులు వస్తాయి. ఇది కుట్లకి ఎంత తీసుకున్నా చూసుకోండి ఒకసారి. చంకలు జారకుండా నీట్గా చూసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ అండి. ఫ్రంట్ ఓపెన్ కన్ఫ్యూజ్ కాకుండా ఈ పార్ట్స్ అనేది చూసుకోండి ఒకసారి. ఏ పార్ట్ కా పాటు మీకు అర్థం కాకపోతే రాసుకోవచ్చండి. అది ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ సైడ్ ఇక్కడ మనం ఏడ తీసుకుంటున్నాం అనేది ఒకసారి కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ బోట్ నెక్ వచ్చినప్పుడు బ్యాక్ డీప్ ఎట్లా వస్తుందండి అనుకుంటారు. మనం ఇట్లా చూసుకొని మెజర్మెంట్తో కట్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రంట్ ఓపెన్ అంటే ఇట్లా ఎఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఈ పార్ట్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారండి. ఇక్కడ చంక దిక్కు చంక అని రాసుకోవచ్చు. ఇంకొక పార్ట్ చూపిస్తానండి. మెయిన్ ఇక్కడైనా ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతారండి. ఇది చంక భాగం అండి. కన్ఫ్యూజ్ కాకుండా రాసుకోవచ్చు. మీరు ఇట్లా రాసుకున్నాక షేప్ ఎట్లా తీసుకున్నదని చూసుకోండి ఒకసారి. సో మనం ఎక్స్ట్రా కుట్లలకు తీసుకున్నాం కదా, అది చూసుకోండి. ఈ పార్ట్స్ కన్ఫ్యూజ్ అవుతారండి. ఈ చంకని రాసుకోండి, అప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ కింది పక్కకు వస్తుందండి, కింది పార్ట్స్ వస్తుందండి.